హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్రామ్ ఐఏఎస్. ఈ టాపిక్లో మనం అంతర్జాతీయ భూ సరిహద్దు గురించి ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీస్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ గురించి తెలుసుకుందాం అండి. చూడండి, మనకి మొత్తం భారతదేశం 7 దేశాలతోటి అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంది. 7 దేశాలు, 92 డిస్టిక్లు, భారతదేశంలో ఉన్న 92 డిస్టిక్లు, ఈ మొత్తం కూడా 16 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఇంతకంటే డీప్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకండి. అదే మన యొక్క మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవుగా చూసినట్లయితే 15,106 కిలోమీటర్స్ ఉందండి. 15,106 కిలోమీటర్లు ఉంది. ఏంటి 7 దేశాలు ఏ దేశాలతోటి సరిహద్దును కలిగి ఉందంటే, ఇక్కడ వరుస క్రమం రాస్తాను చూడండి. ఇటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ చూసినట్లయితే ఫస్ట్ పాకిస్తాన్ తోటి నెంబర్ 1, సెకండ్ వన్ ఆఫ్ఘనిస్తాన్ తోటి, థర్డ్ వన్ వచ్చేసరికి చైనా, ఫోర్త్ వన్ నేపాల్, ఫిఫ్త్ వన్ భూటాన్, సిక్స్త్ వన్ మయన్మార్, సెవెంత్ వన్ వచ్చేసరికి బంగ్లాదేశ్. అవునా, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న ఆర్డర్. మనకి క్వశ్చనింగ్ ఎట్లయినా రావచ్చు, అంటే విస్తీర్ణ పరంగా, అంటే ల్యాండ్ యొక్క బౌండరీ యొక్క లెంత్ ఆధారంగా వాటిని వరుస క్రమంలో అయినా పెట్టమనొచ్చు, లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంతర్జాతీయ భూ సరిహద్దు గల దేశాలని వరుస క్రమంలో అయినా ఉంచమని చెప్పొచ్చు. అట్లాగాని చూసినట్లయితే ఇక్కడ చూడండి, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా కిందనే నేపాల్ ఉంది. అంటే చైనా, నేపాల్ ఒకే ఆప్షన్లో ఉండే అవకాశం లేదు. ఎందుకు? క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది కదా, ఏదో ఒకటి నేపాల్ మాత్రము లేదంటే చైనా మాత్రమే ఉండే అవకాశం ఉందన్నమాట. తర్వాత భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్, ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. అదే దాని యొక్క పొడవును ఆధారంగా చేసుకోగానే చూసినట్లయితే ఎక్కువగా అత్యధిక పొడవు కలిగిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. అత్యధిక పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. దీని యొక్క మొత్తం పొడవు ఎంతంటే 4,096, 4,096 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత అత్యధిక పొడవు కలిగింది చైనా ప్రాంతం, ఇది సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. చూడండి, ఫస్ట్ బంగ్లాదేశ్, సెకండ్ చైనా, థర్డ్ వన్ వచ్చేసరికి పాకిస్తాన్. ఎంతది? 3,323. గుర్తుపెట్టుకోండి, ఇదేమో 4,096, ఇది వచ్చేసరికి 3,488. 3ని 4ని డబల్ చేస్తే 88 వచ్చిందనమాట. 3,488 వరుస క్రమంలో. ఇక్కడ చూస్తే 3,323 పాకిస్తాన్కి వచ్చేసరికి. అట్లా గుర్తుపెట్టుకోండి. నేపాల్ వచ్చేసరికి 1751లో వార్ అయినట్టుగా గుర్తుపెట్టుకోండి, 1751. ఓకేనా. తర్వాత మయన్మార్ వచ్చేసరికి 1643లో మయన్మార్ మన నుంచి బయటకు వెళ్ళింది అన్నట్టు గుర్తుపెట్టుకోండి, 1643. భూటాన్కి వచ్చేసరికి 699 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి ఆ దేశాలతో ఉన్నాయి. అట్లీస్ట్ ఫస్ట్ 3 కంట్రీస్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏంటి? బంగ్లాదేశ్ వచ్చేసరికి 4,096, తర్వాత చైనా వచ్చేసరికి 3,488, పాకిస్తాన్ వచ్చేసరికి 3,323. ఈ 3 కంట్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ వన్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి, ఆఫ్ఘనిస్తాన్తో మనకున్న బౌండరీ ఎంత? కేవలం 106 కిలోమీటర్లు మాత్రమే అనమాట. ఇది భారతదేశం మిగతా 7 దేశాలతో ఉన్న బౌండరీలు. రాష్ట్రాలను కానీ చూస్తే ఇక్కడ చూడండి, పాకిస్తాన్తో ఉన్న రాష్ట్రాలను చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుజరాత్ ఉంది, అదేవిధంగా రాజస్థాన్ ఉంది, ఇక్కడ మనకి పంజాబ్ ఉంటుంది. ఈ 3 రాష్ట్రాలతో ఉంది. ఇంతకుముందు పంగు రాజా అని పిలిచేవాళ్ళు, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం కూడా ఒకే స్టేట్గా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, లదాఖ్ ఉంది. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడా మనకి పాకిస్తాన్తో బౌండరీ ఉందన్నమాట. చూడండి, గుజరాత్, రాజస్థాను, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, ఈ రాష్ట్రాలతోటి ఉంది. ఇక్కడ మనకి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఈ ప్రాంతంలో కానీ చూస్తే పాకిస్తాన్ 1947లో ఆగస్ట్ 14th రోజు వాళ్ళకి లిబరేషన్ ఇవ్వడం జరిగింది కదా. ఆ లిబరేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడున్న బార్డర్ లైన్ కానీ, ఇక్కడున్న బార్డర్ లైన్ కానీ, వాళ్ళు ఇచ్చిన బార్డర్ లైన్ పేరు ఏంటంటే, చూడండి, ఇట్లా ఉన్న ఈ బార్డర్ లైన్ అంతటికి కూడా దీనికి ఏమని పేరు ఇచ్చారు? రాడ్క్లిఫ్ లైన్ అని చెప్పేసి పెట్టారు. రాడ్క్లిఫ్ లైన్ అని చెప్పేసి పిలుస్తాం.
అదేవిధంగా బంగ్లాదేశ్ చుట్టూ కూడా. ఎందుకు ఇదొకప్పుడు ఈస్ట్ పాకిస్తాను, అదేమో వెస్ట్ పాకిస్తాన్‌గా డివైడ్ అయినాయి. వీటి సరిహద్దు రేఖలుగా మనం ఏమని గుర్తించాము? రాట్‌క్లిఫ్ లైన్ అని చెప్పేసి పిలవటం జరిగింది. అయితే తర్వాత కాలంలో ఈ 1947 వార్ జరుగుతది. వార్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ యొక్క బలగాలనేవి ఇక్కడి దాకా రావటం జరుగుతుందన్నమాట. ఇక్కడి వరకు ఇదిగో ఈ ప్రాంతం వరకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్నంతా గూడా ఏదైతే ఈ ప్రాంతం అంతా గూడా ఏమని పిలుస్తున్నారు? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఏంటిది? పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌ను ఇక్కడ గీయబడ్డ సరిహద్దు రేఖ ఏంటంటే ఎల్ఓసి అన్నమాట. లైన్ ఆఫ్ కంట్రోలర్ అంటారు. ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. యాక్చువల్లీ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు మాత్రమే. మరి మిగతాదంతా ఈ యొక్క సియాచిల్ గ్లాషియర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ సియాచిల్ గ్లాషియర్ వద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఎవరు కూడా అక్కడ సైనికులు తిరగకూడదు అని చెప్పేసి ఒక డిక్లరేషన్కి రావడం జరుగుతుందన్నమాట. ఆ డిక్లరేషన్కి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పాకిస్తాన్ ఏం చేస్తుంది, దాని మీదకి సియాచిల్ గ్లాషియర్ ఏదైతే ఉందో దాని మీదకి మౌంట్ క్లైంబింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇస్తారు. అట్లా పర్మిషన్ ఇచ్చాక దానికి వ్యతిరేకంగా 1984లో ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతోటి మనం దాన్ని ఆ సియాచిల్ గ్లాషియర్స్ని కాపాడటం జరిగింది. అట్లా కాపాడుతున్న క్రమంలో మనకి ఈ యొక్క బార్డర్స్ దగ్గర మనకు కనిపించేది ఏంటంటే చూడండి, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్, అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోలర్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. మదోవాయి నుండి సంగం వరకు ఉండేదాన్నేమో ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అంటారు. సంగం నుండి ఎన్జే 9842 వరకు ఉండేదాన్నేమో ఎల్ఓసి అంటారు. ఎన్జే 9842 నుంచి కింద ఈ యొక్క బల్చిస్తాన్ పాయింట్ వరకు ఉండేదాన్నేమో ఈ యొక్క యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఓకేనా? ఇది ఇక్కడ ఉండే లైన్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ నిలబడే ఈ యొక్క ఆర్మీ ఫోర్స్ని ఏమని పిలుస్తారంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఉండే బలగాలను ఏమంటారు? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ ఫోర్స్ అంటారు. అవునా? ఒకసారి మనకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధాల యొక్క ఆర్డర్ కానీ చూస్తే చూడండి, 1947లో వాళ్ళకి స్వాతంత్రం రావడం జరిగింది. ఇది వచ్చిన 3 monthsకే వార్ వచ్చింది. ఆ తర్వాత 1965 టైంలో ఏమైంది? ఆపరేషన్ గిల్గిత్ అనే పేరుతోటి వాళ్ళు చాలామంది అక్కడ నివసిస్తున్న కుర్రవాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్న కాందీషికుల పేరుతోటి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మొత్తాన్ని కూడా ఈ ప్రజలందరినీ కూడా హింసావాదులుగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దీని పేరు ఏంటండి? ఆపరేషన్ గిల్గిత్. ఓకేనా? 1965 వార్ అయిపోయిన తర్వాత 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ జరుగుతుంది. లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ టైంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటుంది. ఈ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఈ షేక్ హసీనా ఉంది కదా, వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేయడం వల్ల ఈ యొక్క బంగ్లాదేశ్ మొత్తం కూడా ఈ స్వతంత్రం ప్రకటించడం జరుగుతుంది. అదే టైంలో మనకి రష్యా అనేది హెల్ప్ చేస్తుంది, రష్యన్ నేవీ అనేది. రష్యన్ నేవీ హెల్ప్ చేసినప్పుడు ఈ వార్లో మనం విన్ అయిపోతాము. దాని మీద తీసిందే రీసెంట్గా మీరు రానా సినిమా చూస్తుంటారు కదా, గాజీ అనేది. దాని యొక్క బే ఆఫ్ బెంగాల్లో జరిగిన సంఘటన మీద ఆ యొక్క ఫిల్మ్ అనేది మేక్ అవడం జరిగిందనమాట. ఆ తర్వాత మనం చూస్తే ఈ 1980 టైంలో ఈ సియాచిన్ యొక్క గొడవ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సియాచిన్ గ్లాషియర్స్ మీదకి మౌంట్ క్లైంబింగ్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పీఓకేలో ఉన్న సియాచిన్ గ్లాషియర్ అనేది యాక్చువల్గా ఎక్కడుంది? అది కారకోరం రేంజ్కి దిగువ భాగంలో ఉంది కదా. ఈ దానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల మౌంట్ ట్రెక్కింగ్ అనేది వెళ్తూ ఉంటారన్నమాట. లేదు ఆ ప్రాంతంలో ఎవరు కూడా సైనికులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ తిరగకూడదని చెప్పేసి 1984లో ఇండియా ఏం చేసిందంటే ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతో ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతోటి
ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా వెకేట్ చేయించడం జరిగిందనమాట. అక్కడ గీసిన బార్డర్ లైన్ ఏంటంటే యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. అర్థమవుతుందా? ఆ తర్వాత మనకి కార్గిల్ వార్ మీ అందరికి గుర్తే ఉంటుంది. 1919 ఈ ఫిబ్రవరి టైంలో కార్గిల్ వార్ జరుగుద్ది. ఈ వాజ్పేయికి నవాజ్ షరీఫ్ వీళ్ళిద్దరి మధ్య ఈ సిమ్లా అగ్రిమెంట్ అనేది జరుగుతుంది తర్వాత కాలంలో. ఎప్పుడు వచ్చింది? 1992 టైంలో ఏం జరిగింది? ఇండియా పాకిస్తాన్ మధ్యలో సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2016లో యూరీ అటాక్ జరిగింది, అవునా? ఆ తర్వాత 2019లో బాలాకోట్ అటాక్ ఫిబ్రవరి 14th రోజున బాలాకోట్ అటాక్ జరిగింది. అదేవిధంగా 2025లో పహల్గామా అటాక్. ఇవి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఆ రిలేషన్స్లో భాగంగా జరిగినాయి అన్నమాట. ఈ యొక్క 2016లో యూరీ అటాక్ జరిగింది. దీనికి రిటాలియేషన్గా మనం ఏం చేసాం? ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి తీయడం జరిగింది. దాని మీద వచ్చిన మూవీయే యూరీ మూవీ అనమాట. ఓకే, నెక్స్ట్ 2019 ఫిబ్రవరి 14th రోజు జరిగింది. దీనికి అటాక్గా మనం చేసిందే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. అభినందన్ ఎవరైతే ఉన్నారో ఆ అభినందన్ అక్కడ చిక్కుకోవటం కానీ, తర్వాత అతన్ని రిలీజ్ చేస్తారు కదా, ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుస్తారు అజిత్ దావల్ గారు. ఆయన కృషి వల్ల ఈ యొక్క అభినందన్ అనే ఆయన రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ 2025 ఏప్రిల్ 22, ఇది వచ్చేసరికి ఏప్రిల్ 22న రీసెంట్గా జరిగిందండి. ఏప్రిల్ 22న రీసెంట్గా జరిగింది పహల్గామా అటాక్. చాలామంది ఎవరు ముస్లింలు అనే విధంగా బట్టలు రిమూవ్ చేయించి మరి కాల్చారు కదా, అట్లా కాల్చిన దానికి దీనికి రిటాలియేషన్గా జరిగింది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్, ఓకేనా? చూడండి, యూరీ అటాక్కి రిటాలియేషన్గా జరిగింది సర్జికల్ స్ట్రైక్, పుల్వామా అటాక్కి రిటాలియేషన్గా జరిగింది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, పహల్గామా అటాక్కి రిటాలియేషన్గా జరిగింది ఆపరేషన్ సింధూర్. ఇవి రీసెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఓరియంటేషన్లో, రైటా? ఇంకా ఇండియా పాకిస్తాన్కి ఇంకే ఎక్కడ వివాదాలు ఉన్నాయంటే, ఇక్కడ ఈ యొక్క కచ్ తీరం ప్రాంతంలో ఈ కొంత భాగాన్ని పాకిస్తాన్ అనేది ఆక్రమించడం జరిగిందన్నమాట. ఆక్రమించిన తర్వాత దీనికి 24 సమాంతర లైన్, 24 ప్యారలల్ లైన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ 24 ప్యారలల్ లైన్ అనేది పాకిస్తాన్ గుర్తిస్తుంది, ఇండియా మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? మనకి సింధు నదీ జలాల ఒప్పందాలు కూడా ఉంటాయి, అవి రివర్ సిస్టంలో పార్ట్గా చెప్తానండి. ఇంకా ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న వివాదాలు ఏంటివంటే సర్క్రిక్ వివాదం, అదే ఈ 24 లైన్ ఉంది కదా, సర్క్రిక్ వివాదం, అదే సియాచిన్ గ్లాషియర్ వద్ద జరిగిన వివాదం. నెక్స్ట్ వచ్చేసరికి సింధు నదీ జలాల వివాదాలు. ఈ సింధు నదీ జలాల వివాదాలు వచ్చేసరికి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క మధ్యవర్తిత్వంతో మనకి పైనున్న నదులు ఏవైతే ఉన్నాయో, పశ్చిమాన ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో, అండి, ఉత్తరాన ఉన్న నదులు సింధు నది కానీ, దాని కింద ఉన్న జీలం నది కానీ, చీనాబ్ రివర్ కానీ, ఈ 3 రివర్స్ ఏమో పాకిస్తాన్కి వెళ్తాయి. ఓకేనా? నెక్స్ట్ కింద ఉండే నదులు, సింధు నది యొక్క ఉపనదులు ఉంటాయి కదా, ఏంటవి? రావి కానీ, బియాస్ కానీ, సట్లైజ్ రివర్ కానీ, ఈ 3 నదులు అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎంటైర్ సింధు నదిలో 20% మాత్రమే భారతదేశం యూజ్ చేసుకుంటుంది, మిగతా 80% అయితే మనం ఇక్కడ ఈ సింధు నది పైన జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. వ్యవసాయానికి వాడుకోవడానికి వీల్లేదు, కానీ ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు అనేవి నిర్మించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది అంతర్జాతీయ భూ సరిహద్దు సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాంతోపాటుగా పాకిస్తాన్కి ఉన్నవి. మిగతావి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి.